తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, నేనేం చేద్దామని పేతురును కడమొస్తున్నాను కదా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. అంటే బాప్తిస్మం ద్వారా మన పాపాలకి క్షమాపణ అనేది వస్తుంది. ఇక తర్వాత బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ వరాన్ని పొందుకున్నటువంటి మనం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. మాట రూపాలు కానీ ఏ విధంగానైనా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఆయన మరి సంతోషపరుస్తూ మరి జీవితకాలం పాటు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రగా మనకు ఇవ్వబడుతున్నాడు. కాబట్టి మరి ఆయన దుఃఖపరచకుండా సంతోషపరుస్తూ మరి ప్రతిరోజు ప్రతి ఆదివారం దేవుని యొక్క ప్రత్యేక రక్షణ తీసుకోవాలి. ఆ మాట కూడా చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 11. యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరు?